గేమ్స్ కండక్ట్ చేసిన వాళ్ళందరినీ అభినందిస్తూ వాళ్ళందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. పిల్లలు కొంచెం సైలెంట్గా ఉండాలి. ఎవరు సైలెంట్గా ఉంటే వాళ్ళకు చిన్న గిఫ్ట్ కూడా ఇస్తా, ఓకేనా? ఎవరు సైలెంట్గా ఉంటే వాళ్ళకు ఒక స్పెషల్ ప్రైజ్, ఓకేనా? మరి చూద్దాం మరి ఎవరు సైలెంట్గా ఉంటారు. సరే, ఇక్కడ పిల్లలు ఉన్నారు. కొన్ని చిన్న చిన్న పిల్లలకు చెప్పినా వాళ్ళకి అర్థమవుతుందో లేదో, కానీ మాస్టర్లు గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు సార్. ఇది చాలా మంచి కార్యక్రమం. మా ఊర్లో శ్రీపతిపల్లి గ్రామంలో కూడా గేమ్స్ కండక్ట్ చేసిండ్రు. వీళ్ళని ఎంకరేజ్ చేస్తాం సార్, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తాం. అంటే గేమ్స్ కండక్ట్ చేయడానికి ఆర్థికంగా అందరూ సహకరిస్తే బాగుంటుంది. గ్రామ పెద్దలైనా, గ్రామ సర్పంచ్లైనా, ఎంపీటీసీలైనా అందరూ సహకరించి ప్రతి గ్రామంలో ఇట్లానే గేమ్స్ కండక్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ గేమ్స్ వల్ల లాభాలేంది, అసలు గేమ్స్ వల్ల లాభాలేంది, పిల్లలు హెల్తీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది గేమ్స్ వల్ల. ఇది ఆడియో ఎందుకు మాట్లాడుతున్నాయంటే సార్, ఈ వీడియో కొన్ని వందల మంది చూస్తారు, లక్షల మంది చూస్తారు. వాళ్ళందరికీ ఈ మెసేజ్ ఉండాలి. ప్రతి గ్రామాలలో నేను చూస్తున్నా, మేము ఒక ఎంటెక్ చదువుకొని, ఒక ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకొని, ఇంజనీరింగ్ చేసి ఉన్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామాలలో మనం చూస్తున్నది ఏంటంటే, మంచి గేమ్స్ లేక పిల్లలు చెడు దానికి అలవాటు పడుతున్నారు. అంటే చిన్న చిన్న పిల్లలు 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు కూడా ఈ మందు అని, డ్రగ్స్ అని, దానికి దీనికి అలవాటు పడుతున్నారు. ఇంకెన్నో చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండాలంటే స్కూళ్ళలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేసేది ఉంటే బాగుంటుంది. ఆ గేమ్స్ వల్ల వచ్చే లాభాలు ఏంటి అంటే ఆరోగ్యంగా ఉంటాం. మన శరీరం అన్నది ఒక మిషన్ లాంటిది. ఇప్పుడు ఆ కార్ ఎట్లుంటుందో ఆ కార్ లాంటిది. ఆ కార్కి మెయింటెనెన్స్ ఎట్లయితే ఉంటుందో మన శరీరానికి కూడా ఎక్సర్సైజ్, గేమ్స్ వల్ల దాన్ని మెయింటెనెన్స్ అంటారు మన శరీరానికి. దానివల్ల ఆరోగ్యంగా ఉంటుంది, ఎనర్జెటిక్ గా ఉంటారు, యంగ్గా ఉంటారు, ఉత్సాహంగా చదువులలో కూడా. ఇప్పుడు గేమ్స్ ఎందుకు పెడతారు స్కూళ్ళల్లో? మన బాడీ మంచిగా ఉంటేనే మన మైండ్ మంచిగా ఉంటుంది. అంటే మన శరీరం మంచిగా ఉంటేనే మన బ్రెయిన్, అంటే మన మెదడు పనిచేస్తుంది. కాబట్టి అందరూ ఆటలు పాటలు అన్నది మంచిగా అందరూ పార్టిసిపేట్ చేయాలి. దీనివల్ల కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది. అదేవిధంగా పాజిటివ్ థింకింగ్ అన్నది కూడా చిన్నప్పటి నుంచి రావడానికి ఈ గేమ్స్ అన్ని ఎంతో తోడ్పడతాయి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ప్లస్ నా సహకారం ప్రతిసారి ఎక్కడైనా, ఏ గ్రామంలో అయినా, కాన్స్టిట్యున్సీలో అయినా, ఎక్కడైనా ఎవరైనా గేమ్స్ కండక్ట్ చేసుకుంటారంటే వారికి కొంచెం ఆర్థిక సాయం చేస్తాం. సరే, ప్రతిసారి ఒక టోర్నమెంట్, ఒక ఉదాహరణ చెప్తారు. ఒక మల్కాపూర్లో ఒక టోర్నమెంట్ అయితే, మాది శ్రీపతిపల్లి గ్రామం అయినా కూడా ఒక టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్ అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి లక్షల్లో ఖర్చు అయింది, దానికి ఎంకరేజ్ చేసి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, నేను బయట వాడిని ఆ ఊరికి, నేనేంత చేస్తే ఆ ఊరిలో కూడా బాగా చేసి ఇంకా మంచిగా చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ మన ఎక్స్పెక్టేషన్స్ కి భిన్నంగా మేమెందుకు చేయాలి, ఈ పిల్లలు ఆడుకునే టోర్నమెంట్కి మేమెందుకు సహకరించాలని చాలా మంది ముందరికి వస్తలేదు. ఎవరి పిల్లలైనా పిల్లలే, మన పిల్లలు, మన సొంత పిల్లలైనా, బయట పిల్లలైనా, ఎవరి పిల్లలైనా కూడా మనం అందరం వారిని పిల్లలుగానే చూడాలి. వారు మంచి భవిష్యత్తు ఉండాలంటే ప్రతి ప్రజాప్రతినిధులైనా, గ్రామస్తులైనా అందరూ సహకరించాలి. సహకరించినప్పుడు ఈ చెడు మార్గాలకు పిల్లలు పోకుండా ఉంటుంది. అంటే ఊర్లలో గంజా అయితేంది, మందు అలవాట్లు అయితేంది, ఇంకా అలవాట్లకు గురి కాకుండా ఉంటారు. కాబట్టి ఆ ఒక ఉద్దేశంతో, ఆ సదుద్దేశంతో మనం సహకరించడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరికీ కూడా, అంటే మిగతా గ్రామాలలో కూడా ఇట్లాంటి కాంపిటీషన్స్ పెట్టాలి. ఈరోజు చిన్నపిల్లలు అయింది, మాకు 4 ఏళ్ల క్రితం శ్రీపతిపల్లిలో అయింది. మళ్ళీ మా శ్రీపతిపల్లి కదా జరగాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ ఏంటనేది మనకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో కూడా కావాలని చెప్పి ప్రతి ఒక్క సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు
అనుకోండి, పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఇట్లా కండక్ట్ చేసే వారు ఉంటారు, ఆర్గనైజేషన్ వారికి సహకరించండి, ఆర్థికంగా సహకరించండి. ఇక్కడ ఎంతో మంది ఈ గేమ్స్ ని కండక్ట్ చేసి ఈ ప్రైజెస్ ఉన్నాయంటే ఎంతో మంది సహకరించుంటారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ఇప్పుడు అందరికంటే సైలెంట్ గా ఎవరు ఉన్నారు మరి మీ అందరికీ? అయితే ఎవరు లేదా? ముందు చిన్న చేస్తారు, వాళ్ళందరూ సైలెంట్ అని చెప్తుంది, వాళ్ళు చెప్తలే, వాళ్ళు సైలెంట్ ఉన్నారు. సరే, సైలెంట్ గా చాలా మంది ఉన్నారు కదా, అందరు సైలెంట్ గా ఉన్నారు కదా. నిజమే, నా మాట ప్రకారం అందరు సైలెంట్ ఉన్నారు, అందరు చేతులు ఎత్తింది కాబట్టి ఇక మీ సార్ వాళ్ళకు అందరికి చాక్లెట్లు కొని ఏమన్నా అంటే ఒక మంచి చాక్లెట్ కొని ఏమన్నా సార్ వాళ్ళకి చెప్తా. ఇప్పుడే తెప్పిద్దాం, తెప్పించి మరి మీకు ఏం కావాలి? కూల్ డ్రింక్ కావాలన్నా, చాక్లెట్ కావాలన్నా? కూల్ డ్రింకా? మరి మీ ఇంట్లో అందరినీ తింటారు కావచ్చు, మీకు సరదా అది అది ఇయ్యచ్చా సార్? కూల్ డ్రింక్ తెప్పియచ్చా? ఓకే, అయితే అందరికి కూల్ డ్రింక్ తెప్పిద్దాం. ఓకే ఓకే, రైట్ రైట్ మరి.